హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నా అండి. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం నేను 1 కప్పు కందిపప్పు తీసుకొని ఇలాగ నీట్గా వాష్ చేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నీట్గా కట్ చేసి కడిగి తీసుకున్న క్యాబేజీ పువ్వును అందులోకి వేసేసుకొని అలాగే ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారము రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పప్పు ఉడికిపోయింది అని చెప్పేసి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్మాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ ఇలాగా బాగా మెదిపేసుకోవాలి. ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టేసుకుందాము. పోపు కోసం వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు కొద్దిగా జీలకర్ర ఒక 2 ఎండుమిర్చి ఇలాగా మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము పప్పులోకి వేసేసుకుందాము. పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని పప్పులోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పప్పు రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.